హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ స్పాట్లైట్. వెటరన్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నారు. నితిన్ నటిస్తున్న రాబిన్హుడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్పై అసాధారణ వ్యాఖ్యలు చేశారు. స్టేజ్పై అనుచిత పదజాలం ఉపయోగించి వార్నర్ను విమర్శించడం అభిమానులకు నచ్చలేదు. దీంతో వార్నర్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ను ట్రోల్ చేయడంతో పాటు తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదంపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. రాబిన్హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను డేవిడ్ వార్నర్పై కొన్ని అనుచిత పదాలు ఉపయోగించాను, కానీ నేను అవి ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. ఈవెంట్కు ముందు మేమిద్దరం కలిసి మంచి సమయం గడిపాము. నితిన్, వార్నర్ ఇద్దరు నా కుమారులు లాంటి వారు. వార్నర్ను నటిగా మారాలని నేను అడిగాను. అలాగే అతను నన్ను క్రికెట్కి ఆహ్వానించాడు. నేను డేవిడ్ వార్నర్ను అతని క్రికెట్ను చాలా ఇష్టపడతాను. అలాగే అతనికి మా సినిమాలంటే చాలా ఇష్టం. నా మాటల వల్ల కలిగిన అసౌకర్యానికి చాలా బాధపడుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పదజాలాన్ని వాడబోను అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.